పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. ఏంటక్క ఇన్ని రోజులు? ఆగస్ట్ 7వ తారీఖు వచ్చారు, మళ్ళీ వాళ్ళు 22వ తారీఖు. ఏమనుకుంటున్నారు? అసలు మర్చిపోదాం అనుకుంటున్నారు నన్ను? లేదు, మర్చిపోదలుచుకో. మీరు మర్చిపోలేరు. నేను ఇలా లాక్ చేసేసా. లాక్ కర్దీ పద్మిని మర్చిపోక పద్మిని లేదు I really చెప్పాలన్నమాట. జోక్స్ అపార్ట్, ఐ రియలీ మిస్డ్ యూ ఆల్ దీస్ డేస్. ఎలా జరిగాయి యాత్రలు? అవి బాగా జరిగాయి? చాలా బాగా జరిగాయి. అనుకోకుండా యాత్రకు వెళ్ళి అన్ని చుట్టేసి వచ్చాం. అదేంటి అనేది ఒకసారి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు అర్జెంట్ గా ఒక టాపిక్ మాట్లాడుకోవాలి. ఎప్పుడు అర్జెంట్ ఏకాదశులు. అవును కదా. రేపే శ్రావణ మాస శుక్లపక్ష ఏకాదశి, పుత్రదా ఏకాదశి. ఈ ఏకాదశి వైశిష్ట్యం, అలాగే మీ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు యాజ్ యూజువల్ మన వాళ్ళందరూ కూడా. ఏ స్విచ్ వర్డ్ చదువుకోవాలి, ఎప్పుడు భోజనం చేయాలి, ఎట్లా స్వామివారి ఆరాధన చేసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా అక్క. తప్పకుండా చెప్తాను. ఈ ఏకాదశిని శ్రావణ పుత్రదా ఏకాదశి అని అంటారు. ఎందుకంటే 2 పుత్రదా ఏకాదశులు వస్తాయి మనకి. శ్రావణ మాసం వచ్చే పుత్రదా ఏకాదశి. శ్రావణ మాసం విశిష్టత ఏంటి అని అంటే, అటు సోమవారాలు చాలా ఇంపార్టెంట్, మంగళవారాలు ఇంపార్టెంట్, శుక్రవారాలు ఇంపార్టెంట్, శనివారం ఇంపార్టెంట్. ఖచ్చితంగా. అంటే మాసం మొత్తం ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఈ పుత్రదా ఏకాదశి చేసుకుంటే ఏంటి అని అంటే, చాలా సందర్భాల్లో మనము మాట్లాడుకునేటప్పుడు తెలిసి ఈ జన్మలో అయితే నేను ఏ పాపము చేయలేదు, నేను ఎవరికీ అన్యాయం చేయలేదు అని అనుకుంటూ ఉంటాం, చెప్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో మంచి చేసే వాళ్ళందరికీ కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా చూస్తూ ఉంటాం. దానికి ఆన్సర్ ఈ పుత్రదా ఏకాదశి లీల అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎలా అక్క? ఎప్పుడు అంటే మాహిష్మతి సామ్రాజ్యాన్ని రాజు పరిపాలిస్తూ ఉంటాడు అనమాట. ఆయన ఎంత ధర్మంగా ఉంటాడు అని అంటే, ఏదైనా అధర్మము అని అనిపించింది అంటే అది ఖచ్చితంగా అధర్మమే అనమాట. కలలో కూడా ఎవరికి అన్యాయం చేయడం అనేది ఆయన ఎరుగడు. అలాగే చక్కగా వేదాన్ని బతికిస్తూ ఉంటాడు. అలాగే గోమాతల్ని సంరక్షిస్తూ ఉంటాడు. రాజ్యము అని అంటే చాలా సుభిక్షంగా ఉంటుంది ఆయన రాజ్యం. ఎందుకంటే ధర్మదేవత 4 పాదాల నడుస్తుంది కాబట్టి చాలా సుభిక్షంగా ఉంటుంది. అందరూ నీ అంత మహాత్ముడు ఎవరు లేరని అంటూ ఉంటే కూడా బాధపడుతూ ఉంటాడు. ఎందుకు బాధపడతాడు అంటే, పిల్లలు ఉండరు అతనికి. అయ్యో, పిల్లలు లేకపోతే ఎలాంటి వాడైనా జీవితం అయినా కూడా అది మీనింగ్లెస్. అసలు హోప్ అనేది ఉండదు ఇంకా కదా. మీనింగ్లెస్. ఇట్లాంటి జీవితం నాకు ఎందుకు అని చెప్పి చాలా బాధపడతాడు. అందరినీ కూర్చోబెట్టి మాట్లాడతాడు. అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు కదా, నేను ఇలా ఇంత కష్టపడి ఇంత ధర్మంగా ఉన్నా కూడా నాకెందుకు పిల్లలు కలగట్లేదు అని చెప్పి బాధపడితే, వాళ్ళు కూడా అవును మన రాజు ఇంత ధర్మబద్ధంగా ఉంటున్నాడు కదా, అసలు ఏంటో తెలుసుకుందాము అని చెప్పి గుహల వైపు వెళ్తూ ఉంటారనమాట. అడవుల వైపు, గుహల వైపు ఎందుకు వెళ్తారు అని అంటే, పెద్ద పెద్ద ఋషులందరూ కూడా అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఏదైతే మన స్ఫురణకి అందదో, జాతకంలో కూడా ఒక్కొక్కసారి కనిపించదో, అది ఋషుల మనోనేత్రానికి కనిపిస్తుంది అని చెప్పి, జ్ఞాననేత్రానికి కనిపిస్తుంది అని చెప్పి అటు వెళ్తారు. వెళ్ళినప్పుడు లోహస మహర్షి ఉంటారు అక్కడ. లోహస మహర్షిని చెప్తారు, ఇట్లా మా రాజ్యం ఇంత చాలా సుభిక్షంగా ఉంటుంది, ధర్మబద్ధంగా ఉంటారు మా రాజు, ఆయనకి పిల్లలు కలగట్లేదు ఎందుకు అని అంటే, ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకుని అబ్బా అని అంటారు. ఏంటి అని అంటే, పూర్వము ఇతను ట్రావెలర్ అనమాట. పూర్వజన్మలో ఆ ట్రావెలింగ్ చేస్తూ చేస్తూ ఒక సరస్సు దగ్గరికి వచ్చి మంచినీళ్ళు తాగాలి అని అనుకుంటారు. మంచినీళ్ళు తాగాలి అని అనుకున్నప్పుడు అప్పుడే ఒక ఆవు కంటుంది అనమాట. చిన్న బిడ్డను కంటుంది. కన్న తర్వాత దాహం వేస్తుంది చాలా దానికి. ఆ ఆవు కూడా అదే సరస్సులో నీళ్లు తాగడానికి పోతే దాన్ని విదిలిస్తాడు, తాగనివ్వడు. అంటే నేను తాగిన తర్వాత తాగు అన్నట్టుగా విదిలిస్తాడు అనమాట. జంతువు అనేసరికి కొంచెం ఎంతైనా అది మనం ఒకటే దాంట్లో తాగుదామా అన్నంత ఇదిగా ఉంటుంది. అది తెలియకుండా చేసిన పాపం అని అనుకోవచ్చు. అయితే ఆ విదిలించిన పాపానికి, ఆ నీడు అందివ్వని పాపానికి ఈ రోజున ఈ జన్మలో మీ రాజుకి పిల్లలు లేరు కాబట్టి మరి ఏం చేయాలి, మరి మీరు చెప్పారు కదా, దానికి రెమెడీ కూడా మీరే చెప్పండి అని అంటే, అక్క ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష ఉంటుంది. ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలక్క. ఉండాలి. ఎందుకు అని అంటే,
నేను నీకు చెప్తాను. నాకు ఇప్పుడు అంటే చెప్తూ ఉంటే స్ఫురణకు ఒక మాట కూడా వచ్చింది, అది కూడా చెప్తాను. ఆయన ఏం చెప్తారంటే పుత్రద ఏకాదశి నాడు నువ్వు ఏకాదశి వ్రతం చేయండి, చక్కగా ఉపవాసం ఉండి అంత చేసుకోండి, తప్పకుండా పిల్లలు పుడతారని చెప్పడము, వీళ్ళు వెళ్ళి ఆయనకి చెప్పడము, అవునా అని చెప్పి అంతకంటే మహద్భాగ్యం ఏముంది అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు చేయడము. ఆయన భార్య పేరు సుదక్షిణ. వెంటనే కొడుకు పుడతాడు, పుత్రుడు పుడతాడు. ఎవరైతే ఆడపిల్లలు ఉండి పుత్రుడు కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా తప్పకుండా ఈ ఏకాదశి చేస్తే కనుక, పుత్రుద ఏకాదశి చేస్తే తప్పకుండా పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పచ్చు. అద్భుతం. ఇందాక నీకు చెప్పాను చూడు, ఒకటి స్ఫురణకు వస్తుంది అని చెప్పి, చాలా చక్కగా మంచితనంగా ఉండి నలుగురికి హెల్ప్ చేస్తూ కూడా కష్టాన్ని అనుభవిస్తున్నారు అని అంటే పూర్వజన్మలో ఇంత చిన్న పాపం చేసిన వాళ్ళే వాళ్ళు. అర్థమైందా? మనం అనుకుంటూ ఉంటాం వాడు చాలా పాపాలు చేస్తున్నాడు, వాడు ఆనందంగా ఉన్నాడండి, మేమేమి చేయము, మేము ఇంత బాధపడుతున్నాం అని అంటూ ఉంటాం చూసారా. అంటే మనం చాలా పుణ్యం చేసి చాలా మాత్రమే కొంచెం పాపం చేసినందుకు అది కడిగేస్తున్నాడు భగవంతుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. వెంటనే ఇట్లాంటి రెమెడీస్ ఏమైనా చేసుకుంటే గనక అందులో నుంచి కూడా బయటపడిపోతాం. అర్థమైందా నీకు? కాబట్టి ఎవరైతే పాపాలు చేస్తున్నారో వాళ్ళు బాగుంటే గనక నెక్స్ట్ జన్మలో ఏం అనుభవిస్తారు అనేది ఒక్కసారి ఊహించుకోండి. ఊరికే ఆవుని అదిలించినందుకు, నీరు తాగనివ్వనందుకే ఇంత బాధపడితే, ఇంత ధర్మంగా ఉండి మీ కళ్ళ ముందు ఎన్నో పాపాలు చేస్తూ, ఎంతో మందిని మోసం చేస్తూ, అబద్ధాలు చెప్తూ, జీవితాల్ని నాశనం చేస్తూ, కాపురాలని కూలదోలుస్తూ, ఒక్కొక్కళ్ళని బాధ పెడుతూ, అన్యాక్రాంతంగా వాళ్ళ డబ్బే తిని వాళ్ళనే బాధ పెడుతూ, అవును కొంతమంది ఉంటారు అవునా కాదా? అలాంటప్పుడు ఇంక ఎంత పాప మూట కట్టుకుంటున్నారు అనేది మీ జ్ఞానానికి వదిలేయడమే. ఇంకా మనం ఇంకెంత ఏడ్చినా కాపాడేవాడు ఎవ్వడు ఉండడు. మనకి ఎక్కడో అక్కడ భగవంతుడు ఈ పని చేయండి, ఈ పని చేస్తే మీకు మంచి జరుగుతుంది అని గనక ఎవరైనా చెప్తున్నారు అంటే భగవత్ స్వరూపంగా వచ్చి చెప్తున్నారని మాత్రమే మనం గ్రహించాలి. మన కష్టాల నుంచి ఆటోమేటిక్గా బయటపడిపోతున్నామనే నమ్మకాన్ని ఉంచుకోవాలి. ఇది మైండ్ నుంచి తీసేసేయండి. మేము ఎంత మంచిగా ఉంటే మేము అంత లోపలికి వెళ్ళిపోతున్నాము అని కనుక మీరు అనుకుంటే, మీరు ఏదనుకుంటే సబ్ కాన్షియస్ మైండ్లో అదే జరుగుతుంది. లేదు మంచితనంగా ఉన్నాం, ఏదో చిన్న పాపం చేసాం, అది తొలగిపోతుంది భగవంతుడి కాళ్ళు పట్టుకుంటే అనేది మైండ్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. ఎంత బాగా చెప్తారక్క, అందుకే మీకు ఇంతమంది ఫ్యాన్స్ తెలుసా. ఇది నిజంగా చెప్తున్నా. అంటే ఆటోమేటిక్గా స్వామి స్ఫురణకు తీసుకొచ్చింది. మీరే కాదు, మేము కూడా, మా అమ్మ వాళ్ళు, మా నాన్నగారు వాళ్ళు ఉన్నప్పుడు మేము కూడా అనుకున్న మాటలేవి. అయ్యో మనం ఇంత మంచిగా ఉంటాం కదా, మనకి ఎందుకు ఇంత కష్టం అంటే చిన్న చిన్న తప్పులు స్వామి మనం క్లియర్ చేయడానికి అని చెప్పి అనుకోవాలి. బ్యూటిఫుల్ అక్క. మరి రేపటి రోజున పిండి దీపాలు కానీ లేకపోతే వేదిక్ స్విచ్ వర్డ్ కానీ ఏం చదువుకోవచ్చు, అట్లాగే ఉపవాసం ఉన్న వాళ్ళు మరుసటి రోజు ఎప్పుడు తినాలి, ఇది కూడా ఒకసారి చెప్తాను. అయితే ఈ ఏకాదశిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోమాతని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే గోమాతని అదిలించినందుకు అనంటే మరి గోవుకి మనం ఏం చేసాము క్రితం జన్మలు అనేది కూడా మనం చూసుకొని, ఎటువంటి పాపాన్నైనా సరే గోవు దగ్గరికి వెళ్ళి చెవు దగ్గర చెప్పి, నేను ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించమ్మా, పూర్వజన్మలో నేను ఏమైనా పాపం చేస్తే కనుక నన్ను క్షమించు అని చెప్పి గోవుకి ఏదైనా తినడానికి ఇస్తే చాలా మంచిది. అందరం చాలా మంది పుత్రద ఏకాదశులు చేస్తారు కాబట్టి గోవుకి పెడుతూనే ఉంటారు కాబట్టి ఒకటే ఐటము గోవుకి పెట్టకూడదు. అక్కడ సంరక్షించే వాళ్ళకి ఇచ్చి చిన్నగా చేత్తో ఇలా చూపించి కొద్దిగా పెట్టి దానికి, ఆయన నువ్వు ఎప్పుడు పెట్టదలుచుకుంటే అప్పుడు పెట్టు దీనికి అని చెప్పి దండం పెట్టుకొని రావడము. చక్కగా పూజ చేసుకుంటే, గోపూజ కూడా చేస్తున్నారు ఇప్పుడు చాలా గుళ్ళల్లో పెట్టి, గోపూజ చేయించుకుంటే కూడా చాలా మంచిది అనమాట. స్విచ్ వర్డ్ ఏం మనం ఈసారి చెప్దాము అని అంటే సురభి నందిని. సురభి నందిని. ఈ నందిని అన్న పేర్లు మీరు చూసుకోండి, చాలా మంది, నేను అనలైజ్ చేసింది నవ్వొస్తుందేమో మీకు, కానీ మూవీస్ లో నందిని అని పేరు ఉంటే కనుక ఆ మూవీ హిట్. అవునక్క, దిల్ నందిని పక్కన గుర్తొచ్చింది. మన చిన్నప్పుడు వెంకటేష్ మూవీ ఏంటి, మీనాను వెంకటేష్ ఉంది కదా, అందులో కూడా నందిని. నేను చూసాను చాలా మూవీస్ లో నందిని అన్న పేరు హిట్. అయితే లైఫ్ కూడా హిట్ అవుతుంది పేరు పెట్టుకుంటే కదా. సురభి నందిని అని గనక మనము జపించుకుంటూ ఉంటే గనక సామధేను కదా 108 times సురభి నందిని అని గనక జపం చేసుకుంటే చాలా మంచిది. గోవు ఏంటంటే
ఎప్పుడు కూడా స్వార్థం గురించి ఆలోచించకుండా నలుగురు కోసం బ్రతుకుతుంది కాబట్టి విశిష్టత ఉంది. అన్ని జీవరాశుల్లోకి గోవుకు మాత్రం చాలా వైశిష్ట్యం ఉంది అని చెప్పుకోవచ్చు. నేను మొన్న వెళ్ళాను కదా రామేశ్వరం, వెళ్ళినప్పుడు అక్కడ గోవుది ఫోటో పెడితే అక్కడ దత్తాత్రేయ స్వామిది ఉందన్నమాట. అది చూసి నాకు ప్రేరణ కలిగింది, ఈ ప్లేస్ గురించి ఇట్లా వెతకాలి అని చెప్పి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాము. అట్లా అంటే గోవుని చూస్తే ఒక రకమైన స్ఫురణ, జ్ఞానం అనేది ఖచ్చితంగా వస్తుంది. జస్ట్ మామూలు పిక్చరే, అది చూసే వరకల్లా నాకు ఒక స్ఫురణకు వచ్చింది, ఒక థాట్ వచ్చింది. కాబట్టి మనకి తప్పకుండా మనం ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలనే స్ఫురణకు తప్పకుండా తీసుకొస్తుంది. కామధేనువు గురించి మనం దండం పెట్టుకుంటున్నాం. సురభి, నందిని అని కనుక దండం పెట్టుకుంటే చాలా మంచిది. అద్భుతం అక్క. అట్లాగే పిండి దీపాలు ఎన్ని పెట్టుకోమంటారు? చక్కగా మీరు ఎన్ని కుదురుతే అన్ని పెట్టుకోండి ఈసారి. ఎందుకంటే శ్రావణ మాసం పుత్రద ఏకాదశి కాబట్టి 11, 21 మీ ఇష్టం, ఎన్ని కావాలనుకుంటే అని పెట్టచ్చు. ఓకే, అద్భుతం. మరుసటి రోజు భోజనం ఎప్పుడు చేయాలక్క? మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 4:30 లోపల ఎప్పుడైనా తినండి. ఈసారి ఫాస్ట్ గా తినకుండా కొంచెం టైం ఇచ్చాడు భగవంతుడు. అవును, మార్నింగ్ అవర్స్ లో తినలేం పద్మిని, తిన్నా కూడా ఎంతైనా మళ్ళీ కొంచెంసేపు చక్కగా ఇంకా ఏమన్నా మనం గుడికి వెళ్ళి రావడానికి కానివ్వండి, ఎవరికన్నా లేని వాళ్ళకి ఏమన్నా కాస్త పళ్ళు అవి కొనివ్వడానికి కానివ్వండి, మనకి మంచి టైం ఉంది ఈసారి. కాబట్టి చక్కగా 1 గంట నుంచి 4 గంటల లోపల పారణ సమయం. అద్భుతం అక్క, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా రేపటి రోజున మన వాళ్ళందరూ వినియోగించుకునే పుత్రద ఏకాదశి అనుగ్రహాన్ని, ఈ ఏకాదశి అనుగ్రహాన్ని మన వాళ్ళు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.